గంజాయి మత్తులో 7 ఏళ్ల చిన్నారిని అఘాయిత్యం చేసి చంపేసిన యువకుడు వాడు, రాక్షసుడు. ఇలాంటి వాళ్ళకి భూమి మీద స్థానం ఎందుకు ఇస్తున్నారో అని నేను అడుగుతున్నాను. అన్నమయ్య జిల్లా నాగిరెడ్డిపల్లి 7 ఏళ్ల పాప రిషికాని హత్య చేసి డ్రమ్ములో అయితే వేసేసినాడు ఒక దుర్మార్గుడు, రాక్షసుడు. ఇలాంటి ఘోరం చూస్తుంటే కళ్ళల్లో నీరు వస్తుంది. ఎక్కడ పోతుంది సమాజం? న్యాయం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఒకసారి ఆ తల్లి ఆవేదన చూడండి. ఎన్ని గంటలకు మిస్ అయిందమ్మా పాప? 4 గంటల కాడ మా అత్తలు చూసుకున్నారంట సార్. అంతా చుట్టుపక్కలంతా వెతికినారు. నేను 5:30 డ్యూటీ నుంచి ఫోన్ చేసిన, ఏం చేస్తారు లేదు పిల్లోళ్ళు సరేలే వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పడిపోయింటుంది అనుకున్నా. ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎవరూ రాలేదు అంటే మళ్ళీ 7-7:30లో పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసినారు. నేను ఒక్క అర్ధగంట వాడిని డోర్ పగలగొట్టేసినా బాగుండు సార్. డౌట్ వచ్చింది నాకు, ఆ పక్కన చుట్టుపక్కల చూడండి సార్ అన్న. ఆ డోర్ పగలగొట్టేసినా తెలిసిపోయింది, సరిపోయింది. నా బిడ్డ నాకు దొరికింది సార్ ఈరోజు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? వాడిని చంపేయాల, వాడిని నా ముందర తొడకొచ్చి చంపేయాల. ప్రభుత్వం ఏమీ చేయదు. ఇది ఇండియా. మహా అయితే ఏం చేస్తారు? జైల్లో వేస్తారు, బాగా తినిపించి మళ్ళీ బయట వదులుతారు. న్యాయం ఎక్కడ దొరుకుతుంది మనకి? 7 ఏళ్ళ చిన్నారి ఏం చేసింది? ఆ చిన్నారి ఎంత ఆవేదన పడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది, ఎంత ఏడ్చుంటుంది. ఆలోచిస్తూ ఉంటేనే అసలు మైండ్ ఏమీ పనిచేయట్లేదు. అలాంటి ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసి ఉంటుంది? ఎప్పుడు కూడా ఇది పక్కింటి సమస్య, వాళ్ళ సమస్య, వీళ్ళ సమస్య అని మనం ఉండిపోతే ఏమీ చేయలేం. ఈరోజు ఆ ఇంట్లో జరిగింది రేపు మన ఇంట్లో జరగకుండా కాపాడుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళని రోడ్లో ఉరి తీసి చంపాలి. అప్పుడే ఇలాంటి పనులు చేసే ప్రతి ఒక్క లుచ్చాగాళ్ళకి భయం అనేది ఉంటుంది. ఇలాంటివి ఎన్ని జరిగినా మన భారతదేశం అనేది మారదు, ఎప్పటికీ మారదు. న్యాయం అనేది జరగదు. మన దేశంలో రేపులు జరుగుతూనే ఉంటాయి, మర్డర్లు జరుగుతూనే ఉంటాయి, కానీ ఎవరు స్పందించరు. నేను ఒక ప్రభుత్వాన్ని ఒక్కటే వేడుకుంటున్నాను, ఏమంటే ఎన్కౌంటర్ కాదు, నడి రోడ్లో ఉరి తీయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి రాక్షసులు మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే, ఇంకొకరికి భయం పుట్టాలంటే నడి రోడ్లో వాడి చావు అంత భయంకరంగా ఉంటే తప్ప ఇంకొకడు ఇలాంటివి చేసేకి భయపడతాడు. ఇప్పుడు ఎక్కువ ఏమైపోయిందంటే ఒక టౌన్ కానీ, ఒక డిస్ట్రిక్ట్ కానీ, ఒక విలేజ్ కానీ, మారుమూల గ్రామంలో కూడా గంజాయి అనేది ఎక్కువైపోయింది. 99% గంజాయి మత్తులో మునుగుతున్నారు. ఇప్పుడు గాంజా మత్తులో ఆ 7 ఏళ్ల పాపని అఘాయిత్యం చేసి చంపాల్సిన అంత అవసరం ఏముంటుంది చెప్పండి? ఫస్ట్ ఇలాంటి గాంజా బ్యాచ్ ఎవరెవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరినీ శిక్షించాలి. మరియు ఇలా చేసిన రాక్షసుడిని నడి రోడ్లో నరికి చంపాలని కోరుకుంటున్నాను. వీడియోని ఎంత వీలైతే అంత దూరానికి షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు రాకన్నా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా ఇలాంటి రాక్షసుల నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.